హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక సమాచారంతో ఇన్ఫర్మేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీకి సంబంధించింది. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో హైదరాబాద్ జిహెచ్ఎంసీ మినహాయిస్తే తెలంగాణలో ఉన్న మిగతా 32 జిల్లాల్లో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు కూడా విద్యార్థులు మరియు ఇతరులు అంటే సిటీస్ కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా మరి ఇంటి దగ్గర నుండే మనం ఆన్లైన్లో బస్ పాస్ అప్లై ఎలా చేసుకుందామో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ స్క్రోల్ చేసుకున్నట్లయితే చూడండి, నేను ఈరోజు చెప్పేది డిస్ట్రిక్ట్ పాసెస్ అనే మరి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించింది. మనం ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆన్లైన్లో పాస్ తీసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ పాసెస్ అప్లై అని ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, మరి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి లింక్ ఈ విధంగా చూపిస్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మనకు ఎవరైతే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కావచ్చు వేరే వేరే జిల్లాల్లో తెలంగాణలో 32 జిల్లాలో చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి సంబంధించింది. ఇది మనం పాస్లు అనేటివి మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది. అంటే మినిమం 1 మంత్ ఉంటుంది, మ్యాక్సిమం 3 మంత్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. సో ఇందులో కాలేజీ వాళ్ళకి సంబంధించి మరి టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ చిల్డ్రన్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ చిల్డ్రన్స్ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ డిస్ట్రిక్ట్ రోడ్ పాసెస్ కూడా ఉంటాయి. ఇక రెండవది పాసెస్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అంటే 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే 6th క్లాస్ నుంచి మనకు 10th క్లాస్ వరకు కూడా పాసులు ఇవే ఇస్తారు. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంప్లాయీ చిల్డ్రన్ పాసెస్ ఉంటాయి, మంత్లీ, క్వార్టర్లీ. స్టూడెంట్ పాసెస్, ఫ్రీ పాసెస్ ఉంటాయి. సో 9th క్లాస్ వరకు మనకు ఫ్రీ పాసెస్ ఉంటాయి, 10th క్లాస్ వరకు మనకు ఫ్రీ పాసెస్ ఉంటాయి. కాబట్టి ఫ్రీగానే తీసుకోవచ్చు. ఇది వాళ్ళకి సంబంధించింది. మూడవది చూసినట్లయితే జనరల్ కమ్యూటర్ పాసెస్ అంటే ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే కామన్ పీపుల్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా డైలీ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆన్లైన్లోనే మరి మంత్లీ సీజన్ టికెట్, అదేవిధంగా లేకుంటే మంత్లీ సీజన్ టికెట్ పల్లె వెలుగు 2 టికెట్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు. సో మనం తీసుకున్నది ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే తీసుకోవచ్చు. ముందుగా చూసినట్లయితే చూడండి, ఇక్కడ పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీజీ వీళ్ళకి అప్లై చేసుకునేది. ఇది మరి హైదరాబాద్కి అయితే కాదండి, హైదరాబాద్ వేరే వీడియో ఉంది, మరలా చేస్తాను. ఇది మాత్రం తెలంగాణ 33 జిల్లాల్లో 32 జిల్లాలకు సంబంధించింది. కాబట్టి క్లిక్ చేస్తే ఇది లింక్ ఓపెన్ అవుతుంది, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంది, సెకండ్ పాస్ ఉంది. మనం ఫ్రెష్ కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇది ఫ్రెష్ అప్లై అంటే అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఎస్ఎస్సి బోర్డు టైప్ ఇది. మరి మీ ఎస్ఎస్సి ఏది అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి ఏది ఉంటుంది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెగ్యులరా లేకపోతే ఏదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాసు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత చూడండి, స్టూడెంట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, మళ్ళీ జెండరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు. ఒకవేళ ఎంప్లాయీ చిల్డ్రన్ అయితే ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎంప్లాయీ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయీ చిల్డ్రన్ అయితే మాత్రమే, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, తర్వాత స్టూడెంట్ యొక్క పాసు అంటే కావాలి కాబట్టి అందులో మనం ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంటి దగ్గర నుంచే. ఇక్కడ చూడండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ అంటే డిస్టిక్ ఏంటిది, మండల్ ఏంటి, విలేజ్ ఎక్కడ అనేది అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పోస్టల్ కోడ్, పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత ఇన్స్టిట్యూషన్ అంటే ఏ డిస్టిక్లో మీ యొక్క కాలేజీ ఉంది, ఇంటర్మీడియట్ సంబంధించి, మండలు, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంటి ఇక్కడ వచ్చేస్తుంది, సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్స్ నేమ్ మరి మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ చేసి ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్మిషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇన్స్టిట్యూషన్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత రూట్ డీటెయిల్స్ అంటే మీకు రూటు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది కూడా ఇక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది మనకి. కాలేజీ నుంచి మన ఎక్కడైతే మన కాలేజ్ ఉందో ఆ కాలేజీ నుంచి మన ఇల్లు ఎక్కడుందో దానికి మధ్యలో ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే మనకు పేమెంట్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేమెంట్ ఎట్ కౌంటరా లేకపోతే సో ఎక్కడ అనేది ఇక్కడ చేసినప్పుడు మనము పేమెంట్ ఎట్ కౌంటర్ అని సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్టు సరే మనము ఇక్కడ సెలెక్ట్ పాస్ డెలివరీ మోడ్ అంటే తర్వాత పాస్ మరి ఆన్లైన్లో తీసుకుంటారా లేకపోతే ఇంటి దగ్గర అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అది మన ఇష్టం కాబట్టి ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ అంటే సబ్మిషన్ అప్లికేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ స్కూల్ చిల్డ్రన్స్ బిలో 10th క్లాస్ అండ్ బిలో స్టూడెంట్స్కి అప్లై చేసుకోవడానికి ఇది నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ యాజ్ చూడండి, ఇక్కడ నేము, ఫాదర్స్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఫిమేల్, మేలు,
ఏజ్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు అవన్నీ కూడా అన్ని ఇక్కడ సేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఫోటో ఖచ్చితంగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిస్టిక్, మండలు, విలేజ్, తర్వాత పోస్టల్ పిన్ కోడ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. స్కూల్ డీటెయిల్స్, ఇది మనకు ఇంటి అడ్రస్, ఇది స్కూల్ డీటెయిల్స్, ఇక్కడ డిస్టిక్, మండలు, స్కూల్ నేము, స్కూల్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఉన్నవి ఇవి ఉమ్మడి జిల్లాలు కాబట్టి ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మండలం వచ్చేస్తుంది. మండలం కింద స్కూల్ నేము ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సేమ్ డిస్టిక్ ఏం చూపిస్తుందో ఆ విధంగా మండల్ చూపిస్తుంది, అదేవిధంగా స్కూల్ నేమ్ చూపిస్తుంది, అదేవిధంగా క్లాస్ మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్మిషన్ నెంబరు, తర్వాత స్కూల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఫైనల్గా రూట్ డీటెయిల్స్ అంటే రూటు మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా మన ఇంటి నుంచి స్కూల్కి డిస్టెన్స్ ఇక్కడ ఖచ్చితంగా సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ పాస్ కలెక్షన్ ఇక్కడ చూడండి పేమెంట్ ఎట్ కౌంటర్ అనేది మనం పేమెంట్ కౌంటర్లో చేయాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ పాస్ డెలివరీ అంటే డెలివరీ మనకు డైరెక్ట్ కౌంటర్లు తీసుకుంటారా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కౌంటర్ అని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే జస్ట్ మనం అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఈ నెంబర్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా మనకు అమౌంట్ తీసుకొని పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ అంటే అప్లికేషన్ అయిపోతుందండి, సబ్మిషన్ అయిపోతుంది. మనం ఇది ప్రింట్ తీసుకొని డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళి మనము ఎక్స్చేంజ్ చేసి మనము వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి అమౌంట్ పే చేసి మనం డైరెక్ట్గా పాస్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి. చూడండి మూడవదిగా జనరల్ కంప్యూటర్ పాస్ అని చెప్పినారు. ఇది మరి ఎవరైతే మంత్లీ ఎవరైతే అంటే అప్లై చేస్తూ ఉంటారో కామన్ పీపుల్ కావచ్చు, ఎంప్లాయీస్ ఎవరైనా కావచ్చు, అప్లై అంటే ఇది మనకు ఓపెన్ అయిపోతుంది. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఏజ్, మళ్ళీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఫోటో ఖచ్చితంగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోవాలి, తర్వాత మండల్ సెలెక్షన్ చేసుకోవాలి, తర్వాత విలేజ్ సెలెక్షన్ చేసుకోవాలి, పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్ టైపు అంటే మీకు మరి ఏ డిస్టిక్ అంటే పాస్ ఎక్కడ కావాలనేది ఏ డిస్టిక్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిస్టిక్ నేము, తర్వాత పాస్ టైప్ అన్న కాడ మంత్లీ కావాలన్నా లేదా మంత్లీ సీజన్ టికెట్ ఎక్స్ప్రెసా పల్లెలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ అంటే పేమెంట్ కౌంటర్ అని ఉంటుంది. అన్నిటి కూడా మనం కౌంటర్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చూడండి తర్వాత సెంటర్ ఎట్ విచ్ యూ వాంట్ అంటే ఇక్కడ మనము పేమెంట్ కౌంటర్ అయిన తర్వాత మరి ఏ సెంటర్లో తీసుకుంటారో ఆ సెంటర్ ఇక్కడ చూపిస్తుంది. ఆ సెంటర్ ఇక్కడ డిస్టిక్లో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అయితే పాస్ ఆన్లైన్లోనే అప్లై చేసుకొని డైరెక్ట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఈజీగా అక్కడ లేట్ అవ్వకుండా మరి డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ పేమెంట్ చేసేసి మీ యొక్క పాస్ తీసుకొని రావచ్చండి ఈజీగా. మీకు డిస్క్రిప్షన్లో జనరల్ బస్ పాస్ అప్లికేషన్ ఫామ్ లింకు, అదేవిధంగా స్టూడెంట్ బస్ పాస్ అప్లికేషన్ అప్ టు ఎస్ఎస్సి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా స్టూడెంట్ బస్ పాస్ అప్లికేషన్ ఎబో ఎస్ఎస్సి సంబంధించిన అప్లికేషన్ లింకు, అదేవిధంగా చూడండి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ థ్యాంక్ యూ సో మచ్.